చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. 5 సార్లు కప్పు గెలిచిన ఈ జట్టు 2020 తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చితకల పడుతోంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలాంటి స్టార్ ఆటగాళ్లతో జట్టు కాల్తంపై బలంగానే కనిపిస్తున్న మైదానంలో మాత్రం సమన్వయం లోపించింది. జట్టు సభ్యుల మధ్య ఏమాత్రం పక్యత లేదనే విషయం వారి హావభావాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన తాజా మ్యాచ్ లో చోటు చేసుకున్న పరిణామాలు ఈ అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి. ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ పొజిషన్ మార్పు విషయంలో స్టార్ బౌలర్ బుమ్రాపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందరి ముందే అసహనం వ్యక్తం చేశారు. నువ్వు అక్కడ ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు అన్నట్లు గట్టిగా సైగలు చేశాడు. దీనికి బుమ్రా కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతూనే సారీ చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో డగౌట్ లో కూర్చున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముఖంలో వ్యంగ్యమైన ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. ఈ పరిణామాలతో అభిమానులు సైతం 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు హార్దిక్ పాండ్యా ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. రోహిత్ ను కాదని హార్దిక్ కు పగ్గాలు ఇవ్వడమే అసలు సమస్య అని వాదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం పాండ్యాకు మద్దతు తెలుపుతూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ సమయంలోనే జరిగినట్లు రోహిత్ శర్మ ఇప్పుడు కావాలనే జట్టులో వర్గాలను సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘోర పరాజయంపై మ్యాచ్ తర్వాత పాండ్యా మాట్లాడుతూ తన తప్పును అంగీకరించాడు. తమ జట్టు ఆటతీరు ఏమాత్రం బాగోలేదని, ఇది వ్యక్తిగత తప్పిదమా, ప్రణాళిక లోపమా అనేది సమీక్షించుకుంటామని తెలిపాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పంజాబ్ తమ కంటే మెరుగ్గా ఆడిందని కొనియాడాడు. కెప్టెన్ గా ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరికి వారే నాయకులుగా ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీజన్ లో ముంబై ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క దాంట్లో గెలిచి 9వ స్థానానికి పడిపోయింది. ముంబై ప్లే ఆఫ్ చేరాలంటే ఇక మిగిలిన 9 మ్యాచ్ల్లో కనీసం 7 గెలవాల్సిన కఠిన పరిస్థితులు నెలకొంది. ఇంకో 2 పరాజయాలు ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. అంచనాలు పెట్టుకున్న అభిమానులు మాత్రం జట్టు ప్రదర్శన చూసి తీవ్ర నిరాశకు గురవుతున్నారు.